హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పాట్లైట్ రివ్యూ. ఇవాళ మనం నెల్లూరు అనగానే గుర్తొచ్చే చేపల పులుసు వండుకుందాం. చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందండి. ఒక్కసారి రుచి చూడాల్సిందే మరి. ఇవాళ మీకు పక్కా కొలతలతో నెల్లూరు వారి చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. అది కూడా మా అత్తమ్మ స్టైల్లో. అన్నట్టు మేము కూడా నెల్లూరేనండి. ఇవాళ మనం 2 కేజీల చేపల పులుసును పక్కా కొలతలతో ఎలా చేసుకున్నామో చూద్దాం. 2 కేజీల చేపలను కడిగి తోమి కట్ చేసేటప్పటికి 1.5 కేజీ అయ్యాయండి మాకు. దానికి సరిపడా కావాల్సిందేంటో చూద్దామా? 2 ఆనియన్స్, 2 టమాటోలు, ఒక పెద్ద కమలా పండంతా చింతపండు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చి మామిడికాయ, పులుసు లాస్ట్లో వేసుకునే పౌడర్ కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, పోపులోకి కొంచెం తెల్లగడ్డ. ఇప్పుడు ముందుగా మనం పౌడర్ కోసం చెప్పిన దినుసులన్నీ వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం కొంచెంగా వేసుకుంటూ పోపు పెట్టుకోవాలి. పోపులో దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. పోపు బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. మరీ మనం బిర్యానీలో వేయించుకున్నట్టు డీప్ ఫ్రై కాకపోయినా కొంచెం పింకిష్ వచ్చేటట్టు మనం వేయించుకుంటే కర్రీ కొంచెం 2 days వరకు నిల్వ ఉంటుంది. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసేసుకుందాం. టొమాటోస్ బాగా వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. మనం ఇప్పుడే కొంచెం రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం మేము 3 పెద్ద టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి మనం దానిలో యాడ్ చేసేసుకుందాం. ఇది నెల్లూరు వారి చేపల పులుసు కాబట్టి మనము ఎక్కువే వేసుకోవాలి చింతపండు రసం. పులుసు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ ఒకటొకటిగా వేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. పులుసు ఉడుకుతుండగానే మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. చూసారా మన పులుసు ఎంత చిక్కగా ఉడికిపోయిందో.
ఫైనల్గా మనం దింపుకునే ముందు ఫస్ట్ మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని పులుసులో యాడ్ చేసేద్దాం. అంతేనండి, ఇలా నూనె కానీ పైకి తేలిందంటే మన పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకండి ఆలస్యం, వేడి వేడి అన్నంలో నెల్లూరు వారి చేపల పులుసు వేసుకొని తింటూ ఉంటే ఆహా, స్వర్గమే అని చెప్పాలి. అలాగే వెళ్తూ వెళ్తూ మా ఛానల్లో ఇంకా బోలెడు వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి చూసి రండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్.